హల్లెలూయా. వారు నిన్ను చెక్కాలి, వారు నిన్ను మరల్చాలి. నువ్వేం చేయాలో, ఏం చేయకూడదో, ఎక్కడుండాలో, ఎక్కడుండకూడదో, ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో నిర్ణయం నీ తండ్రిది, నీ తల్లిది. నిన్ను పెంచేవారిది అవ్వాలి, అది వారి బాధ్యత. కాబట్టి ఎప్పుడు వారి చెప్పు చేతుల్లో నువ్వు ఉండడానికి ఇష్టపడతావో అప్పుడు ధన్యురాలు అవుతావు. తల్లిదండ్రులు లేనిది ఎస్తేరు తన పినతండ్రి కుమారుడి చేత పెంచబడినప్పుడు తనను తాను సంపూర్ణంగా అప్పగించుకుంది. బానిసగా దేశ అహస్వేరోష్ రాజ్యానికి వచ్చిన ఆమె రాజసింహాసనం మీద రాజుగారు పక్కన కూర్చునే కృప పొందింది. ఎందుకో తెలుసా? తండ్రికి అప్పగించుకున్నందున. నీవు కూడా అంతే. ప్రయోజనకరమైన జీవితం, ఉన్నతమైన అనుభవం కలిగి ఉండాలంటే నీ కన్న తండ్రికి, కన్న తల్లికి నువ్వెప్పుడూ అప్పగించుకోవాలి. అది శరీర సంబంధంగా. రెండవది ఏంటో తెలుసా? నీ ఆత్మీయ తండ్రికి కూడా నువ్వెప్పుడూ అప్పగించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని చెక్కేవాడు నీ దైవ సేవకుడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టేవాడు నీ సంఘ కాపరి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టి నిన్ను మరల్చి నిన్ను నిలబెట్టి ప్రయోజనకరమైన పాత్రగా నిన్ను నిలబెట్టేవాడు నీ దైవ సేవకుడు, నీ సంఘం. కాబట్టి సంఘ ఉపదేశానికి, సంఘ క్రమానికి, సంఘ అనుభవాలకి దైవజనుడి చేతికి నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రగా దేవుని సేవకుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పెద్దదానమైనందుకు నీ తండ్రి ఈరోజు నీ కుటుంబం అంతా కలిసి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారో చూడండి. నువ్వు శరీర సంబంధంగా పెద్దదానివైతేనే నిన్ను గురించిన శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని ఇంత ఖర్చు చేసి పెడుతున్నారే. మహా అయితే సగటు భారతదేశంలోని సగటు మనిషి యొక్క సంవత్సరాదాయం 83,000 ఉంది. 89,000 సంవత్సరాదాయం. ఈరోజు కార్యక్రమానికి ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే 3 సంవత్సరాల ఒక కుటుంబ కష్టార్జితాన్ని నువ్వు పెద్దదైనందుకు ఒక్కరోజు సంతోషంతో ఖర్చు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 సంవత్సరాల కష్టార్జితం ఒక్కరోజు నీ కొరకు ఖర్చు పెడుతున్నారు. శరీర సంబంధమైన తల్లిదండ్రులే నిన్నంత చేస్తే పరలోకపు తండ్రి నువ్వు పెద్దదానమైనందుకు, ప్రార్థనలో పెద్దదానమైనందుకు, వాక్యములో పెద్దదానమైనందుకు, పరిశుద్ధతలో పెరుగుతున్నప్పుడు, భక్తిలో పెరుగుతున్నప్పుడు నిన్ను బట్టి పరలోకంలో నీ దేవుడు ఇంకెంత ఘనమైన విందు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. భూ సంబంధమైన తల్లిదండ్రులే నీ గురించి ఇంత ఖర్చు, ఇంత అంగు ఆర్భాటాలు చేస్తే ఇక పరలోకపు తండ్రి 7 ఏండ్ల విందులో నిన్ను గురించి ఇంకెంత సంతోషిస్తాడో జాగ్రత్తగా ఆలోచించు. కాబట్టి శరీర సంబంధంగా ఎదుగుతూ ఆత్మ సంబంధంగా కూడా పెరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలి. ఆ అన్ని అనుభవాలు నీకు రావాలి. చాలా మంది సంఘాలలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? చాలా మంది శరీర సంబంధంగా సంఘములో